పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మధిర పట్టణంలో ఉన్నాం. మరి మధిర మాస్టర్స్తో మనం వారి యొక్క అనుభవాలు పంచుకోవడం కోసం మేడం మీ పేరు పుష్ప. ఓకే, ములుగురి పుష్ప గారితో మనం ఉన్నాం. ఈరోజు వారి యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలు పంచుకుందాం. మేడం, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. సార్ మాది పూర్ ఫ్యామిలీనే సార్. పూర్ ఫ్యామిలీ. చిన్నప్పుడే నాకు ఎప్పుడు 14వ సంవత్సరానికే పెళ్ళయింది. ఆ తర్వాత వెంటనే ఒక 10 ఇయర్స్లోనే 3 పిల్లలు ప్లస్ మా వారు చనిపోయారు. అప్పటి నుంచి చిన్న పిల్లలు, అప్పటి నుంచే నాకేదో ఆ పిల్లలు ఒక 2 చనిపోయాక తర్వాత 3 పిల్లలు అయ్యాక మా వారు చనిపోయాక నాకు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి. అసలు ఏంటి ఇంత చిన్న వయసులో ఇట్లా జరగటం ఏంటి అనేది నాకు పెద్ద సమస్య అన్నమాట. అది మా అమ్మ వాళ్ళది పల్లెటూరులో ఏంటి అంటే మూఢాచారాలు ఎక్కువ ఉంటాయి. ఇంత చిన్న వయసులో భర్త చనిపోయిండు, అసలు నువ్వు ఎట్లా బతుకుతావు, పిల్లల పరిస్థితి ఏంటి అని ఇట్లయితే ఎట్లా అనేది అట్లా ఇంకా ఏదో ఉంటే అసలు ఏంటి అయితే ఇక భర్త చనిపోతే బతకలేమా అనేది కూడా నాకు కొంచెం అట్లా ఆలోచించేదాన్ని అనమాట. అయితే మాకు ఒక మాస్టర్ ఉండేవారండి. ఆయన ఏమన్నారంటే, అమ్మ భర్త చనిపోతే మాత్రం ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు, నువ్వే తల్లి నువ్వే తండ్రిగా నీ పిల్లల్ని నువ్వు పెంచాలి, ప్లస్ మీ అమ్మ నాన్నకు నువ్వు ఒక్కదానివే, మీ అమ్మ నాన్నలను కూడా నువ్వే చూడాలి అనే ధైర్యం చెప్పారు. అప్పుడు మా మాస్టర్ ఆయన చెప్పిన మాట నాకు బాగా మైండ్కి ఎక్కింది. ఇంకా అట్లా ఆ ధైర్యంతోనే ఉంటున్నాను. తర్వాత ఎందుకో 90లో మా వారు చనిపోయారు. 91లో పుట్టపర్తి వెళ్ళాను అనుకోకుండా. అంటే దేవుడు అంటే ఏంటి, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, అప్పటి నుంచే నాలో బాగా మదనం అయిపోయిందనమాట. ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, ఒకరికి మంచి ఒకరికి చెడు, ఒకరికి కష్టం ఒకరికి సుఖం, అవన్నీ ఏంటి అనేది బాగా మదన పడేదాన్ని. అయితే చనిపోవాలి అని కూడా నేను డిసైడ్ అయ్యాను. అయితే ఆ సార్ చెప్పారు, అట్లా చనిపోకూడదమ్మా, ఆడవాళ్ళు అయితేంది మగవాళ్ళు అయితేంది ధైర్యంగా ఉండాలి అని చెప్పిన మాట అది బాగా బుర్రకెక్కింది. అట్లా ఉండేదాన్ని. తర్వాత ఎందుకో పుట్టపర్తి వెళ్ళాను అనుకోకుండా. వెళ్ళినప్పుడు అది దేవుడు అంటే ఏంటి, ఆయన ఆడిపోయి అందరు దండాలు పెడుతున్నారు, ఆయన మనిషి జుట్టు మనిషి దేవుడు ఏంటి, నాదే ఒక ప్రశ్న. ఆయనకు స్వామి అంటున్నారని కూడా నేను కూడా క్వశ్చన్ చేశాను. కానీ నేను నమ్మకపోయేదాన్ని. కానీ మళ్ళీ నాలో ఉన్న బాధ మొత్తం ఏంటి అంటే, దేవుడు ఉంటే ఒడ్డున పడేస్తాడు అంటారు, కష్టాలన్నీ కాపాడుతాడు అంటారు, మరి నమ్మాలా వద్దా, మరి మనిషిని దేవుడు అంటున్నారేంది, ఇట్లా కాదు వెంకటేశ్వర స్వామి ఇవన్నీ గుళ్ళల్లోకి పోవాలి కానీ మనిషి దేవుడు ఏంటి పుట్టపర్తిలో అనేది నేను బాగా ఆలోచించాను. అయితే అప్పుడు నేనే అనుకున్నానండి, ఏమని, నిజంగా దేవుడు అయితే నాకు ప్రశాంతత కావాలి, ఇంకా నాకు ఏదొద్దు, ఈ అలజడంతా తగ్గాలి, అదే అనుకున్నాను. అట్లనే కూర్చున్నాము. మా పాప చిన్న పాప 4 సంవత్సరాలు లైన్లో కూర్చున్నాము. చిన్నపిల్లలందరికీ వచ్చి ఆశీర్వాచనం చేసుకుంటూ అది పాలకోవా ఇట్లా అందరికీ ఒక్కొక్కటి ఇసిరేశారు. ఇస్తే నేను ఇట్లా మా పాపను కూర్చోబెట్టుకున్నాను. మా బస్సులో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, లైన్లో కూర్చోలేదు. నేనెందుకు అట్లా కూర్చుంటే అట్లా ఒక పాలకోవా ఇస్తే మా ఒళ్ళో పడింది. అందరూ అన్నారు, అమ్మో నువ్వు అదృష్టవంతురాలు అమ్మా, మీ పాప అదృష్టవంతురాలు, స్వామి ఆశీర్వచనం మీకుంది, పాలకోవా మీ ఒళ్ళో పడింది అని అన్నారు. అయితే నేను కూడా అదే అనుకుంటున్నాను, నేను నా ఫ్యామిలీ బాగుండాలి అని అనుకునేదాన్ని అండి. ఇంక అప్పటి నుంచి ఎక్కువ భజనలకు, ప్రతి గురువారం భజన జరిగేది, ఆ భజనలకు వెళ్ళేదాన్ని అనమాట. నాకు కావాల్సింది ప్రశాంతత, ఈ సమస్యలన్నీ తట్టుకోవాలి. ఇంకా నాకు ఇప్పుడు ధ్యానం అవన్నీ ఏమీ తెలియదు. అప్పుడు అది ఆయన స్వామి అంటున్నారు, దేవుడు అంటున్నారు, మనిషి, కానీ భజనకి వెళ్ళాలంటున్నారని భజనకి వెళ్ళేదాన్ని ప్రతి గురువారం. కరెక్ట్గా భజనకి వెళ్ళి వస్తే వారం రోజుల వరకు ఎనర్జీ ఉండేదండి. మళ్ళీ ఇంటికి వచ్చాక ఈ సమస్యలన్నీ కొంచెం తట్టుకునేదాన్ని అనమాట. మళ్ళీ ఎప్పుడు గురువారం వస్తుందా పూల దండలు కట్టి భజనకి వెళ్ళి అక్కడ ప్రసాదాలు చేసి వాళ్ళకు పంచి, మళ్ళీ సేవ అక్కడ ఏంటంటే భజన అయిపోయాక అవన్నీ క్లీన్ చేసుకోవటం, అందరినీ అవన్నీ చేసుకునేది కూడా సత్యసాయి సేవ సమితిలో సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువ ఉంటాయి.
ఇక సేవా కార్యక్రమాలకు పాల్గొనేదాన్ని, భజనకు పాల్గొనేదాన్ని. అట్లా ఈ 20 సంవత్సరాలు అన్నమాట, దాదాపుగా 15 సంవత్సరాలు సత్యసాయి సేవా సమితిలోనే ఉన్నాను. అసలు ఈ సమస్యలన్నీ నాకు ఒడ్డున పడాయి. ఏమనంటే స్వామిని తలుచుకోమ్మా, సాయి గాయత్రి చదువుకోమ్మా, అన్నీ నీకు సక్సెస్ అవుతాయి అనేది. అంటే నాకు అది ఒక మంత్రం లాగా. ఇంకా అది ఏదన్నా చెప్తే ఇది చేస్తే అదే, ఇది ఒక కష్టం వస్తే ఇది చదువు అని ఒక మంత్రం ఎట్లా చెప్పిండ్రో, ఎస్ నేను ఇంక ఏ మంత్రాలు లేవు, అసలు పూజలు కూడా నాకు ఏం తెలియవు అనమాట. ఆ ఫోటో పెట్టుకొని దండం పెట్టుకునేదాన్ని, భజనకి వెళ్ళేదాన్ని, సేవ చేసుకునేదాన్ని, హాయిగా ప్రశాంతంగా ఉండేది. తెల్లవారుజామున నగర సంకీర్తన 5ంటికి చెయ్యాలి అంటే అట్లా చేసే ఉంటే అసలు ఈ పుష్పకి ఏంది పిచ్చి పట్టిందా, 5ంటికి లేచి చలిలో పోవాలా, నగర సంకీర్తన ఏంది అని కూడా అన్నారు మా ఇంట్లో మా తోటి కోడళ్ళు. అట్లా అంటే కొంచెం విమర్శించేవాళ్ళు. అయినా సరే నాకు పొయ్యి వస్తే మాత్రం నాకు ప్రశాంతంగా ఉండేది. ఎవరేమనుకుని మనం స్వామి దగ్గరికి కదా ఏదైతే అని నేను వెళ్ళొచ్చేదాన్ని. ఇక తర్వాత ఒక 4-5 సంవత్సరాలకి అసలు ఆటోమేటిక్గా నాలోనే ఒక అసలు ఎనర్జీ ఉండేదన్నమాట, ప్రశాంతత అనేది వచ్చింది. నేనైతే ఏదైతే కోరుకున్నానో ఆ ప్రశాంతత వచ్చింది. నా పిల్లల్ని చక్కగా చదివించుకున్నాను. అన్నీ మంచిగా ఒక్కొక్కటి ఏదనుకుంటే అది జరుగుతుందండి. అది కూడా అయితే మరి మీ జీవితంలో ఇలా జరుగుతుంది కదా, మరి ధ్యానంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ధ్యానం మీకు ఎప్పుడు తెలిసింది? సో ధ్యానం వల్ల మీకేం ఫలితం వచ్చింది? అయితే ఈ భక్తితో పాటు భజనతో పాటు నాకు ధ్యానం ఏది భగవద్గీత విన్న కానించి అక్కడ ధ్యానం గురించి కొంచెం తెలిసిందన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ అది మనం ఆచరించాలంటే ఏదైతే మనం భగవద్గీత చదవటం కాదు, భగవద్గీతను ఆచరించాలి. దాంట్లో ఉన్న సారాంశాన్ని మనం ఆచరిస్తేనే మీకు ఫలితం వస్తుంది అని చెప్పారు ఆ సారు. తర్వాత దీంట్లో సత్యసాయి బాబా కూడా అంతే. మీరు ఏదైనా సరే మనస వాచ కర్మన కరెక్ట్గా చేస్తే మీ వెంట జంట నేనుంటాను అనేది అట్లా నాకు మనసులో ఉండేది. ఈ భగవద్గీత కూడా ఆచరించాలి, ఆచరిస్తేనే ఫలితం ఉంటుందమ్మా, ఏదో చదివి అక్కడ పడేయటం కాదు అని అట్లా అయినాక ఇప్పుడు ఈ పత్రి సార్ మధురై ఎప్పుడైతే వచ్చారో నేను ఆటోమేటిక్గా మా ఇంటి పక్కనే అనమాట కళ్యాణ మండపం. సార్ పక్కనంటే రెండో రాజేశ్వరి గారు నేను ఇట్లా కూర్చున్నాము, షేక్ హ్యాండ్ తీసుకున్నాము. అయితే ఏం చెప్తారో విందాము, ఏదో ధ్యానం అంటే పిల్లలకే ధ్యానం అమ్మ, కళ్ళు మూసుకొని చేసుకోవాలి. పిల్లలే వచ్చారు, ఎక్కువ మంది పిల్లలే వచ్చారు అప్పుడు కూడా మదర్లో. అయితే ధ్యానం అంటే పిల్లలకేనేమో పెద్దోళ్ళకి కాదేమో అని అనుకున్నానండి. కానీ ఆ తర్వాత మళ్ళీ 2-3 సంవత్సరాలకి ఖమ్మం వచ్చారు సార్, అప్పుడు వెళ్ళాను. అప్పటికి ఇంకా ఎక్కువైపోయింది, అందరూ మంచిగా చాలామంది వస్తున్నారు, పెద్దోళ్ళు కూడా ధ్యానం చేయాలి అని చెప్పిండ్రు. ఇంకా ఆ తర్వాత ఎక్కడ మన ఇక్కడ ఏది అండి గుంటూరు ధ్యాన మహాచక్రానికి వెళ్ళాను. అయితే అప్పటి నుంచి పత్రి సారు తెల్లవారుజామున మన ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు ఆ 4 రోజులు ఉన్నాను అప్పుడు ధ్యాన మహాచక్రానికి. తర్వాత వైజాగ్ ధ్యాన మహాచక్రానికి వెళ్ళాను, చిన్న పిరమిడ్ కొనుక్కున్నాను. అయితే అప్పటి నుంచి ఇంకేంటి అసలు ఇంకా ప్రశాంతత కావాలి, ఇంకా మళ్ళీ ఇవన్నిటితో ఎట్లా అని అనుకున్నప్పుడు అన్నిటికీ ధ్యానమే అనేది పత్రి సార్ అదే చెప్పిండు. దేనికైనా కళ్ళు మూసుకొని కూర్చోండి, అన్ని సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి అని చెప్పారు. పత్రి సార్ బుక్స్ చదువుతున్నాను, ధ్యానం చేస్తాను. ఏదైనా ఇక దాంట్లోనే ఉంటుంది. ధ్యానం అంటే ఇక ఫైనల్ అనమాట. ఏ పూజ కాదు, ఏది కాదు, స్తోత్రాలు కాదు, ఇవన్నిటికంటే ఫైనల్ ధ్యానము. అందుకనే నేను ఆ ధ్యానాన్ని పట్టుకున్నాను సార్, ధ్యానమే చేస్తున్నాను. అయితే ధ్యానం వల్ల ఇన్ని ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు కదా, మీరే ఫలితాలు పొందారు మీ జీవితంలో? ప్రశాంతంగా ఫీల్ అవుతున్నాను. అంటే అంతకుముందు నాకు కొంచెం భయం ఉండేది, ఎవరితోనన్నా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అసలు నా లైఫే బాగలేదు కదా, వాళ్ళు ఏమన్నా నన్ను చూసి హేళనగా ఉంటారేమో అని నేను అనుకునేదాన్ని. అట్లాంటిది నేను ఎప్పుడైతే సత్యసాయి సమితిలోకి వెళ్ళిన కానించే నాలో మంచి ఉండేది. ఎవరైనా పుష్ప గారు అని రెస్పాండ్ మంచి రెస్పెక్ట్ ఇవ్వటం, ఏదన్నా ఉంటే నన్ను అడుగుతున్నారు. నేను ఒకప్పుడు ఏది నగర సంకీర్తనకి వెళ్తే పుష్ప గారికి ఏంది పిచ్చి పట్టిందా, ఏం భజనలు, ఏం సేవలు, ఇంట్లో సేవ చేసుకుంటే చాలదా, బయట సేవ ఏంటి అంటే ఇంట్లో సేవ చేయాలి, బయటది కూడా చేయాలి అని నేనంటే ఇప్పుడైతే ఏదన్నా వస్తే పుష్ప గారు ఇదేంటి అని నన్నే అడుగుతున్నాను అనమాట. అట్లా అంటే ఇది ఇప్పుడు ధ్యానాన్ని కూడా అంతే అనమాట. నన్ను అడిగిన వాళ్ళకు నేను చెప్తాను, నాకు తెలిసినంత వరకు. నేను ఇంకోటి కూడా చెప్పాలండి, నేను మాంసాహారం ఎప్పుడో మానేశాను. పత్రి సార్ ఇప్పుడు ధ్యానం వచ్చినాక
మాంసాహారం మానేయమని ఖచ్చితంగా తిరిగి చెబుతున్నారు కదా. నేను అంతకుముందే మానేశాను సార్. ఎందుకంటే అప్పుడు సత్యసాయి దాంట్లోనే యోగాకు కూడా వెళ్ళేదాన్ని. అప్పుడు కూడా వాళ్ళు మానేయమని చెప్పారు. అంతకుముందు తిన్నాను, కానీ ఒక 25 సంవత్సరాలు అవుతుంది నేను దాదాపుగా మానేసి. సత్యసాయి సమితిలోకి వచ్చాకనే నాకెందుకో పుట్టపర్తి వెళ్ళాక అక్కడ అంతా శాకాహారమే తినేదాన్ని, యోగాకు పోయిన శాకాహారమే చెప్పేవాళ్ళు. ఇక అప్పటి నుంచి నేను మానేస్తున్నా. అసలు ఏంది పుష్పకు ఎన్నడో ఆదివారం నాడు తినే ఒక్కరోజు కూడా తినకుండా ఏందమ్మా నీ కర్మ అని అట్లా అనేది. కాదు అది నేను మానేయాలి అనుకున్నాను. స్వామి చెప్పారు నేను మానేయాలి, శాకాహారం లోకి రావాలి అనుకున్నాను. వచ్చినాక మాత్రం ఎంత అద్భుతం అంటే అండి, మాంసాహారం తిన్నప్పుడు అంత జీవితం అంతా గజిబిజి. ఎప్పుడైతే శాకాహారంలోకి నేను అడుగు పెట్టానో అసలు ఎంత ప్రశాంతత అంటే అంత అంటే అది జ్ఞానం అంటేనో మరి ఏంటిదో నాకైతే తెలియదు, జ్ఞానం అని నేను అనుకుంటున్నా. అది నేను శాకాహారం మానేసినందుకే నాకు చాలా జ్ఞానం వచ్చిందనమాట. అట్లనే ఈ ధ్యానం చేస్తే కూడా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం రావాలని ఇంకా నేను ఇంకోటి ప్రచారం ఎక్కువ చేయలేకపోతున్నాను సార్ కొంచెం. కానీ నా ధ్యేయం అదే, పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ప్రచారం చెయ్యాలి. నా ఉద్దేశం అదే. నేనెంత హ్యాపీగా ఉన్నానో అందరూ అంత హ్యాపీగా ఉండాలని నాకు తెలిసినంత వరకు నేను చెప్తూనే ఉంటానండి. చిన్న పిల్లలతో సహా సరే నవ్వుకుంటూనే చెప్పేస్తాను, అమ్మ ధ్యానం చేయాలంటే ఎవరో కాదు మా మనవరాలు అంటది, నాని నువ్వు తిను, చికెన్ తిను ఇవాళ అని అంటది. నేను తిననమ్మా, అది తప్పు, నీకు ఇంకా కొన్ని రోజులు పోతే నీకే తెలుస్తుంది, నానిలాగా నేను రావాలి అని నువ్వే అనుకుంటావు అని అంటే నవ్వుద్ది. అంటే అట్లా జోక్గా అట్లా అంటారు. అయినా సరే నేను వాళ్ళు అన్నారని నేనేం లెక్క చేయను, నేను చెప్పేది కరెక్ట్గా చెప్తాను. అసలు నేను చెప్పిన దానికి వాళ్ళందరూ ఇక సైలెంట్ అయిపోతారనమాట. అంటే అక్కడ మనం ఎప్పుడైతే సత్యాన్ని మనం పలుకుతామో మనం భయపడాల్సిన అవసరం లేదు. సత్య మార్గంలో ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలి. ఎప్పటికైనా అదే మనకు మోక్షం. అది అన్నమాట. మనం ఏదైనా సరే ఒక సత్య మార్గాన్ని ఎన్నుకోవాలి. అది ఈ పత్రి సారు అసలు ఇది ధ్యానం అంటే ఇంత ఈజీగా ఉంటుందా, అది ఇంతలో ఇంత మోక్షం ఉంటుందా, కళ్ళు మూసుకుంటే ఎట్లయిద్ది, జబ్బులు నయం అవ్వటం ఏంటి, ఇవన్నీ జన్మ కర్మలు కూడా దగ్ధమవుతాయి అని చెప్తున్నారు అని నేను నమ్మకపోయేదాన్ని. కానీ ధ్యానంలోకి వచ్చాక నాకు అసలు నేను తెలుసుకుంది ఒక ఆవగింజంతే. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా చాలా చాలా ఉంది, ఇంకా చాలా నేర్చుకోవాలి మనకు ఈ జన్మ ఇచ్చినందుకు. అసలు ఇప్పుడు ఒకప్పుడు నేను అనుకునే, అబ్బా ఏంది ఈ జన్మ, ఈ సావులు పుట్టుకాలు ఇవన్నీ పిల్లలు అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఈ జన్మ ఉన్నప్పుడు మనం సార్థక చేసుకోవాలన్నమాట. ఇది మనకు ఒక అదృష్టం అన్నమాట. కంపల్సరీ నేను చేస్తాను సార్. ఇప్పటి వరకు అయితే ఎక్కువ చేయలేదు, ప్రచారానికి ఎక్కువ వెళ్ళట్లేదు సార్. తప్పకుండా నేను చేస్తాను. ఎందుకంటే నేను ఎంత వేదన అనుభవించానో, ఎంత ప్రశాంతత ధ్యానంలోకి ఎంత ప్రశాంతత ఉంది. అసలు ఒక ప్రశాంతత కాదు, అసలు జన్మకర్మలేంటి, ఏది థర్డ్ ఐ అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఒక ధ్యానంలో ఇంత ఉంటుందా అనేది అసలు పత్రి సార్ని చూశాకనే మీరేం లేదమ్మా కూర్చోండి, ఎవరన్నా ఏమన్నా అడిగితే కూర్చోవటం నేర్చుకోండి, కళ్ళు మూసుకోవటం నేర్చుకోండి అని ఒక ధ్యాన చక్రంలో చెప్పారనమాట. అది నా మైండ్లో ఎక్కింది. అదే చెప్పండి అని అన్నారు. అదే చెప్తున్నాను, అదే నేను చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, మరి పిఎంసి గురించి మీ మాటల్లో. సార్ నాకు తెలిసినంత వరకు ఈ గుళ్ళు భజనలలో ఒక గుడికి పోయినా కూడా భక్తి ఒక రకంగా ఉంటుంది. ఈ ఎక్కువ తక్కువలు నువ్వు వీళ్ళు వైశాస వీళ్ళ అని ఈ ఎక్కువ తక్కువలు, డబ్బు ఎక్కువ ఇస్తే ఎక్కువ తక్కువ అనేది నాకు తెలిసిందనమాట. అసలు భక్తి మార్గంలో కూడా ఎక్కడికి పోయినా పుట్టపర్తి వెళ్ళాక నాకు అందరూ సమానమే. డబ్బు ఎక్కువ ఉన్నోళ్ళు కాదు, తక్కువ ఉన్నోళ్ళు కాదు. ఎవరు ముందొస్తే వాళ్ళే, ఎవరు ఎంత అదే అక్కడ ఒక సమానత్వం అక్కడ ఉంది. తరువాత పుట్టపర్తి పోయినాక ఎంత సైలెంటో, ఎంత ప్రశాంతతో అదొక్కటి తెలుసుకుంటే చాలండి. అసలు భక్తి అంటే ఏంది, అంత సైలెంట్గా అంతమంది ఎందుకుంటున్నారు. ఆ స్వామి ఒకటే చెప్తారు, మీరు ముందు మౌనంగా ఉండండి అమ్మ, అంత మీ వశం అయింది అని చెప్తారు. అసలు మేము అనుకునేదాన్ని ఫారినర్స్ లైన్లో కూర్చుంటే స్వామి వచ్చి వెళ్ళాక వాళ్ళేమో అట్లనే ధ్యానంలో కూర్చునేవాళ్ళు. మరి మన ఇండియన్స్ క్యాంటీన్ బంద్ అయిద్దేమో, వామ్మ క్యాంటీన్లో లైన్ వెలుగుద్దేమో, రై 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 అని బయటికి వెళ్ళేవాళ్ళం. అసలు అప్పుడు అనిపించింది నాకు అనమాట,
అంటే మనం కూర్చోవటంలో ఎంత ఎనర్జీ ఉంటుంది, వాళ్ళు ఎంత ఎంత గట్టిగా పట్టుకున్నారు స్వామిని చెప్పిన మాటలు. మనం ఎందుకు తిండి కోసం అని బయటకని ఉరుకుతున్నాం అంటే మనలో ఇంకా అది రాలేదు. అప్పుడే అనిపించేది అనమాట, ఆహా ఇట్లా కూర్చోవాలా, ఇట్లా చేయాలి అంటే ఏదన్నా తీసుకుంటే అది కరెక్ట్గా మనం తీసుకోవాలి, చెయ్యాలి అని అప్పుడు అనుకున్నాను సార్. అనుకొని మళ్ళీ ధ్యానంలోకి వచ్చినాక ఇవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయంట. సార్ ఏం చెప్పారు, మీరు మౌనంగా ఉండండి అమ్మ, చక్కగా చేసుకోండి, ధ్యానం చేసుకోండి, ఇంక ఇవన్నీ కాదు అన్నీ మీకే వస్తాయి. ఏ సమస్య వచ్చినా కూడా మీరు ధ్యానంలో చక్కగా అవి క్లియర్ అవుతున్నాయి సార్. అసలు ఏదైనా సరే ఒక సమస్య ఉంది 24 గంటల్లో. ఈరోజు మరి ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలు మనం పుష్ప గారితో పంచుకున్నాం. మరి వారి జీవితంలో వారు భర్త చనిపోయి 10 ఏళ్లలోనే చనిపోయి ఎన్నో కష్టాలు, చిన్నపిల్లలు, మరి చచ్చిపోవాలి, నేను బతికి ఏం సాధించగలను, నా భర్తే లేనప్పుడు నేనెందుకు, ఆయనతో పాటు నేనే వెళ్ళిపోవాలనే ఒక దీనమైనటువంటి పరిస్థితుల నుంచి మరి వారు పుట్టపర్తి వెళ్ళి అక్కడ కొంత ప్రశాంతతను పొంది ఆ తర్వాత ఇంకా మరి ఫారినర్స్ వాళ్ళందరిని చూసి వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. మరి మనమేమో క్యాంటీన్ల వెంట లేకపోతే ఎక్కడ ఏం దొరుకుతుందా అని భౌతికమైనటువంటి జీవితాల పట్లనే ఎక్కువగా మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం తప్ప ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా లోతుగా వెళ్ళేటువంటి పరిస్థితి కనపడట్లేదని ఆవిడ ధ్యానం తెలుసుకొని ధ్యానంలో ఇంకా బాగా సాధన చేసి ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని పొందుతూ మరి వారి జీవితంలో ఇంకా దీన్ని ప్రచారం చేయాలని ఒక అభిలాషతో ఉన్నారు. వారికి మరి పిఎంసి తరపున వారి కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం.